అమ్మా గీచేశాను చూడండి. అలాగే. బాబు, ఆనందమ్మ గారి బొమ్మ గీసావేంటి? మా అమ్మాయి బొమ్మ కదా గీస్తానన్నారు. ఆనంద భైరవ గారే మీకు దూరమైన మీ అమ్మాయి. కూతురే తీసుకొచ్చి ఈ చీరని మీకిస్తోంది అనుకోండి. బాబు, ఆనంద ఆనంద నా కూతురా, నా కన్న బిడ్డ. అవునమ్మా. ఇంతకు ముందు బొమ్మ గీసినప్పుడు కూడా ఈవిడ బొమ్మే వచ్చిందమ్మా. పొరపాటున ఏమైనా ఆవిడ బొమ్మ గీశానేమని నేను అనుకున్నానమ్మా. కానీ నా కళ్ళు నన్ను మోసం చేయలేదు. నేను గీసింది మీ కన్నబిడ్డ ఫోటోనే అమ్మా. అందులో ఏ అనుమానమూ లేదు. భగవంతుడా, నా మొర ఆలకించావయ్యా. నా బిడ్డ రూపాన్ని ఇన్నాళ్ళకి నా కంటికి చూపించావా తండ్రి. బాబు, ఆ భగవంతుడే నీ రూపంలో ఇలా వచ్చాడనిపిస్తుంది బాబు. అమ్మా, ఇవాళ నా ద్వారా మీకొక మేలు జరిగింది. ఈ తల్లి బిడ్డను కలపడానికి నా కళ ఇలా ఉపయోగపడడం ఖచ్చితంగా నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. ఆనంద భైరవి గారు మీకు సాయం చేయాలనుకున్నారు. కానీ ఆ సాయం తనకే మేలు చేస్తుందని ఆవిడ కూడా ఊహించుండదమ్మా. నీకోసం నగలు తీసుకొచ్చాను. పండకి పెట్టుకోమ్మా. ఏంటి, నా కోసం నగలు తీసుకొచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం తీసుకొస్తానన్నయ్యా. నువ్వు నా కోడలివి, అంటే మా ఇంటి మహాలక్ష్మివి. పండక్కి నలుగురిలో ఎలా ఉండాలి? సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. హలో, ఏంటి అలా ఈర్ష్యతో పక్కకొచ్చేస్తున్నావు? ఓ, మా అత్తయ్య గారు నాకు మాత్రమే నగలిచ్చి నీకు ఇవ్వలేదనా? నీకు ఇవ్వదులే, ఎందుకంటే ఆవిడ దృష్టిలో ఈ ఇంటి కోడల్ని నేనే కదా, అందుకే నాకిచ్చింది. ఈ నగలు నేను పెట్టుకుంటే ఎలా ఉంటాను? మా అత్తయ్య గారు చెప్పినట్టు లక్ష్మీదేవిలా ఉంటానా? కాదు, గంగిరెద్దులా ఉంటాం. నీకు కుళ్ళు. నగలన్నీ నాకే ఇచ్చిందని
జెలస్ ఫీల్ అవుతున్నావు కదా, ఫీల్ అవ్వు. అయినా ఈ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులుంటావు? తొందరలోనే నేను నిన్ను బయటికి గెంటేస్తాను కదా. గెంటేసేది నా కోడల్ని కాదు, నిన్ను. ఏంటి, నన్ను గెంటేస్తారా? ఏ డౌటా? ఆల్రెడీ ప్లాన్ కూడా చేసేసాం. ఇక టైం చూసుకుని గెంటేయడం ఒక్కటే బ్యాలెన్స్. అంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, మేము మాత్రం కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నాం. నేను ఎవరో తెలుసా? హ్మ్, ఏ నీకు తెలీదా? ఏంటి పంచా? అనన్యనిక్కడి నుంచి బయటికి గెంటేయటం అంత ఈజీ అనుకుంటున్నారా? నా గురించి తెలుసుగా. తెలుసు. క్యారెక్టర్కి తక్కువ, కమీడియన్కి ఎక్కువ. నేను కమిడియన్నా? ఏ కాదా? చెప్తా. ఇంకో 15 రోజుల్లో నీ కోడల్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేసి అప్పుడు చెప్తా నేనేంటో.